అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి సమీపంలో ఏలేరు కాలువకు గండి పడింది. 15 అడుగులకు పైగా భారీ గండి పడటంతో నీరు భారీగా పోతోంది. పక్కనే ఉన్న అండర్ టన్నెల్ నుంచి గడ్డలోకి నీరు భారీగా పోతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఆ గండి పెద్దదయ్యేలోపు పూడ్చివేత పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి సమీపంలో ఈ ఏలేరు కాలం గండి పడింది. ఈ ఏలేరు కాలం గండి ఉదయం 6:30 టైంలో పడటంతో ఈ పక్కనే ఉన్నటువంటి అండర్ టన్నెల్ నుంచి ఒక గడ్డలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. సుమారు 15 అడుగుల పైన గండి పడినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ నీటి ప్రవాహం పెరిగితే గండి మరింత పెద్దవుతుందని కూడా ఆ చుట్టుపక్కల రైతులైతే ప్రజలైతే ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉన్న జీకోడేరు నగరం గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆ ప్రాంత రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం అధికారులు స్పందించి గండి పోషడానికి చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నారు. గతంలో కూడా ఈ ఏలేరు కాలం ఇదే ప్రాంతంలో గండి పట్టడం జరిగింది. గండి పడిన సమయంలో చుట్టుపక్కల ఇళ్లు ఇబ్బంది కావటం, అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కువ పొలాలు ఉండటం వల్ల నర్సీపట్నం తదితర ప్రాంతాల పొలాలు ఉండటం వల్ల పొలాలు కూడా నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రైతులైతే చుట్టుపక్కల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తారు. తక్షణం ఈ గండి పూడ్చకపోతే మరింత పెద్ద అయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు విజువల్లో 15 అడుగులు, ప్రస్తుతానికి 15 అడుగులు ఉన్నప్పుడు కూడా ప్రవాహం వేగంగా వస్తుంది. ఈ వేగం పెరిగే కొద్దీ గండి మరింత పెద్ద అయితే మాత్రం చుట్టుపక్కల పొలాలతో పాటు దగ్గరలో ఇళ్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.